అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం గన్నవరపు నరసింహమూర్తి గారు రచించిన కోడలి కానుక అనే ఓ చక్కటి కథను విద్దాం. ఇక కథలోకి వెళ్దాం. జానకి, ఈ రోజు మా పే కమిషన్ ఏరియర్స్ వచ్చాయి. నువ్వింక ఆలస్యం చేయకుండా బంగారు గాజులు చేయించుకో. మన పెళ్ళైన 25 ఏళ్ల నుంచి నీకు ఇదిగో చేస్తాను అదిగో చేస్తానంటూ ఆశ పెడుతూ వచ్చాను. ఇప్పుడు గాని కొనుక్కోపోతే మళ్లీ నా పదవి విరమణ దాకా కుదరదు. ఆఫీస్ నుంచి ఇంట్లోకి వస్తూ అన్నాడు రమణమూర్తి. ఇప్పుడు ఆ గాజులు చేయించుకోకపోతే కొంపే ముడిగిపోదు గాని ముందు అమ్మాయి పురిటి సంగతి ఆలోచించండి. మళ్లీ వారమే అమ్మాయిని పురిటికి తీసుకురావాలి. బోలెడి ఖర్చులు. అదీగాక ఉన్నగానొక్క కొడుకు ఉద్యోగం లేక బాధపడుతుంటే ఇప్పుడు నాకు ఆ గాజులొద్దు బాబు. భర్త చేతిలో సంచి అందుకుంటూ విసుగ్గా అంది జానకి. అలా అంటున్నప్పుడు ఆమె కన్నుల్లో సన్నటి తడిని గమనించాడు రమణమూర్తి. రమణమూర్తికి ఆమెను చూస్తే జాలేసింది. పాపం, పెళ్ళై 2 పిల్లల తల్లైనా ఏనాడు తనని ఏ కోరిక కోరిన పాపాన పోలేదు. తన కష్టాల్లో పాలు పంచుకుంటూ ఈ కుటుంబాన్ని గౌరవప్రదంగా నెట్టుకొస్తోంది. నిజంగా జానకి తన భార్య కాకపోయి ఉంటే తన జీవితం ఇంత సవ్యంగా సాగిపోయేదా అన్న అనుమానం రమణమూర్తికి ఎన్నోసార్లు కలిగింది. ఆ సాయంత్రం జానకి భర్తకి కాఫీ అందిస్తూ, ఎల్లుండి రామం సీతను తీసుకొస్తానని ఫోన్ చేశాడు. నిన్నటికే 7వ నెల నిండిపోయిందిట. అల్లుడికి సెలవులేక రామాన్ని రమ్మంటే వాడక్కడికి వెళ్లాడుట. అది రాగానే దానికి గాజులు పెట్టించాలి. ఆ ముహూర్తం చూడండి. అయినా మీ పిచ్చిగాని ఇప్పుడు గాజుల కార్యక్రమానికి దాని పురిటికి బారసాలకి కలిపి ₹1,00,000 పైనే ఖర్చవుతుంది. ఈ రోజుల్లో పురుళ్ళంటే మాటలా? అన్నీ హాస్పిటల్లోనే. అందుకని ఆ ఏరియస్ డబ్బులు జాగ్రత్త చెయ్యండి ఆమె చెప్పుకుపోతోంది. అవన్నీ వింటూ రమణమూర్తి నిట్టూర్పు విడిచాడు. అతనికెందుకో తన పెళ్లినాటి రోజులు గుర్తుకు రాసాగాయి. రమణమూర్తి జానకిల వివాహం జరిగి 25 సంవత్సరాలైంది. రమణమూర్తి వివాహ సమయానికి తాలూకు ఆఫీసులో ఒక చిన్న గుమస్తాగా చేస్తూ ఉండేవాడు. జానకి అతని మేనమామ కూతురే కాక అతనికి కాలేజీలో 2 ఏళ్ల జూనియర్ కూడా. దురదృష్టవశాత్తు జానకి డిగ్రీ చదువుతుండగా ఆమె తల్లికి జబ్బు చేసి చనిపోవటంతో ఆమె చదువుకి ఆఖరి సంవత్సరంలో ఆటంకం ఏర్పడింది. అప్పటికే రమణమూర్తి జానకి పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి ఉండటం వల్ల వాళ్ళిద్దరి వివాహం పెద్దల అంగీకారంతో జరిగిపోయింది. జానకి తండ్రి వెంకటరామయ్యకి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోవడం వల్లను, తాను చేస్తున్నది చిన్న ఉద్యోగం వల్లను పెళ్లిని సాదాసీదాగా చేశాడు. పదవి విరమణ చేస్తే వచ్చే సొమ్ముతో ఆమెకి నగలు చేయిస్తామని చెప్పడంతో ఆ విషయమై ఎవ్వరూ పెదవి విప్పలేదు. రమణమూర్తి తండ్రి కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల పెళ్లిని మంగళసూత్రంతోనే ముగించాడు. అందుకే పెళ్లైన తర్వాత జరిగే శోభనం రోజున జానకి బోసు మెడ చేతులు చూసి ఆమెకి త్వరలోనే నగలు చేయిస్తారని చెప్పాడు. కాని ఆ కోరికను ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఏ శుభముహూర్తంలో జానకితో అతని వివాహం అయిందో గాని రమణమూర్తికి అదే ఊళ్ళో జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. అందుకే రమణమూర్తికి జానకి అంటే విపరీతమైన ప్రేమ. ఆమె తన జీవితంలోకి ప్రవేశించడంతో లక్ష్మీదేవి తన ఇంట్లో కాలు మోపిందని అతని ప్రగాఢ నమ్మకం. అందుకే ఆమె మనసుని ఎప్పుడూ నొప్పించరాదని అతనొక నిర్ణయం తీసుకున్నాడు. తమ మొదట్లో పెళ్లి రోజునాడు జానకి భర్తతో తన మనసులో మాట చెప్పింది. తనకి బంగారు గాజులంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని, ఎప్పుడైనా వీలైతే 2 చేతులకి సరిపడా గాజులు చేయించుకోవాలన్నది తన అభీష్టమని చెప్పింది. వెంటనే రమణమూర్తి ఆ సంవత్సరమే ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి బంగారు గాజులు చేయిస్తానని వాగ్దానం చేశాడామెకు. కాని ఇంతలోనే ఆమె గర్భవతి కావటం, జానకి తండ్రికి ఒంట్లో బాగాలేకపోవటం, పురుడు కూడా తమ ఇంట్లోనే పోయవలసి రావటంతో ఖర్చులు పెరిగి బంగారు గాజుల కానుక తాత్కాలికంగా వాయిదా పడింది. అక్కడ్నుంచి ప్రారంభమైంది వాయిదాల పరంపర. ఆ తర్వాత రామం పుట్టడం, వాడి పాల కోసం మందుల కోసం ఖర్చులతో 2వ సంవత్సరం, రమణమూర్తి తండ్రి పోవటంతో 3వ సంవత్సరం, ఆ తర్వాత చేసిన అప్పులకు వడ్డీలు కట్టవలసి రావటంతో 5 సంవత్సరాలు వరుసగా వాయిదా పడింది. ఏదో బాధలు తాత్కాలికంగా సమసిపోయి స్థిమితపడుతున్న తరుణంలో మళ్లీ 2వసారి గర్భవతైంది జానకి. అలా మరో 2 సంవత్సరాలు మళ్లీ గాజులు చేయించాలన్న కార్యక్రమం వాయిదా పడింది. తరువాత పిల్లలు పెద్దవాళ్లై వాళ్ల కాన్వెంటు, హైస్కూలు, కాలేజీల చదువుల వల్ల ఖర్చు భారీగా పెరగటంతో ఇక గాజులు చేయించాలన్న కార్యక్రమం మరికొన్ని సంవత్సరాలు శాశ్వతంగా వాయిదా పడింది. అది ఎంతవరకు వచ్చిందంటే జానకి ఆ గాజుల విషయం పూర్తిగా మర్చిపోయింది. ఈలోగా కూతురు స్మృతి చదువు పూర్తవడంతో వివాహం చేయాలని తలపెట్టారు. అదృష్టవశాత్తు మంచి సంబంధం కుదరటంతో చదువు పూర్తయిన సంవత్సరమే వివాహం జరిపించారు.
కొడుకు చదువు పూర్తయినా ఇంకా ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు పెరిగి జానకి బంగారు గాజుల కార్యక్రమం పూర్తిగా వాయిదా పడింది. ఆమె కోరికగానే మిగిలిపోయింది. రమణమూర్తి తన భార్యకు కానుకగా ఇస్తానన్న గాజులు చేయించలేక ఒక విధమైన అపరాధ భావనకు గురయ్యాడు. కాని మళ్లీ ఇన్నాళ్లకు అతనికి ఏరియర్స్ రావడంతో ఆ కానుక గుర్తొచ్చి భార్యకు చెబితే ఆమె మళ్లీ ఖర్చుల చిట్టా విప్పడంతో అతనిలో మళ్లీ నిరాశ ఆవహించింది. వారం రోజుల తర్వాత ఒకరోజు జానకి వంట చేస్తుంటే స్కూటర్ వచ్చి ఇంటి ముందు ఆగింది. స్కూటర్ మీద రామం, వెనుక ఒక అమ్మాయి ఉన్నారు. స్కూటర్ ఆగగానే వెనకాల కూర్చున్న అందమైన అమ్మాయి క్రిందకు దిగడంతో అతను స్టాండ్ వేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి తిన్నగా వంటింట్లోకి వచ్చారు. వచ్చిన ఆ అమ్మాయి తెల్లగా పంజాబీ డ్రెస్లో ఆకర్షణీయంగా ఉంది. రామం వస్తూనే, అమ్మా, మొన్న జరిగిన మున్సిపల్ టీచర్ సెలక్షన్స్ లో నేను సైన్స్ టీచర్గా ఎంపిక కాబడ్డాను. బై ఈ అమ్మాయి సులోచన, కాలేజీలో నా క్లాస్మేట్. ఈమె కూడా నాతో పాటే సైన్స్ టీచర్గా సెలెక్ట్ అయింది అంటూ వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి వెంటనే జానకి కాళ్లకు నమస్కరించింది. జానకి ఆమెను చూడగానే మంచి అభిప్రాయం కలిగింది. వెంటనే రామంతో, నువ్వు అమ్మాయిని హాల్లో కూర్చోపెట్రా, నేను కాఫీ తీసుకొస్తాను అనగానే రామం సులోచన హాల్లోకి వెళ్లిపోయారు. కాసేపటికి ఆమె కాఫీతో హాల్లోకి రాగానే ఇద్దరూ ప్రక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవటం గమనించింది. జానకిని చూస్తేనే ఆమె రామానికి దూరంగా జరిగి కాఫీని అందుకుంది. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ఆమె వెళ్లిపోయింది. ఆ సాయంత్రం కొడుకు రామాన్ని డాబా మీదకు తీసుకెళ్లి సులోచన వివరాలు అడిగింది. ఆమె మాటలు విన్న రామం కాసేపు మౌనం వహించి తర్వాత చెప్పటం మొదలుపెట్టాడు. అవునమ్మా, సులోచన నేను ఇంటర్ నుంచి మంచి స్నేహితులం. డిగ్రీ బిఈడు కూడా కలిసే చదవం. ఈ మధ్యనే వివాహం చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నాం. వాళ్లు కూడా మనవాళ్లే. కాకపోతే వాళ్ళ అమ్మగారు ఈ మధ్యనే చనిపోయారు. వాళ్ల నాన్నగారికి ఒంట్లో బాగాలేక ఈ మధ్యనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అందుకే ఈమె వివాహానికి తొందరపడుతున్నారు. ఈ పెళ్లి విషయం చాలా రోజుల నుంచి నీతో చెప్పాలనుకుంటున్నానమ్మా. కాని నిరుద్యోగిగా ఆ విషయం నీతో చెప్పడానికి నా మనసు అంగీకరించలేదు. ఈ రోజు ఇద్దరికీ ఒకేసారి, అది మన ఊరు మున్సిపాలిటీలో టీచర్లుగా ఉద్యోగాలు రావటంతో నువ్వు కాదనమనే ధైర్యంతో ఆమెను మన ఇంటికి తీసుకొచ్చాను సుదీర్ఘంగా చెప్పాడు రామం. అమ్మాయి అయితే లక్షణంగానే ఉందిరా. ఆ విషయంలో సరే. నేను ఆలోచిస్తోంది అది కాదురా. నేను పెళ్ళైన నాటికి తల్లి లేని పిల్లనే. నన్ను పెళ్లి చేసుకున్న మీ నాన్నగారు అత్తవారింట ముచ్చట్లు ఏవీ పొందలేకపోయారు. ఆ విషయం తలుచుకొని నేను ఎప్పటికీ బాధపడుతూ ఉంటాను. మళ్ళీ నువ్వు తల్లి లేని పిల్లని చేసుకుంటే నీకు అంతే. పిల్లకి తల్లి ఉంటే ఉండే భద్రత వేరురా. ఈ పెళ్లికి మీ నాన్నగారు ఏమంటారో. తన మనసులో ఆవేదన వెలుబుచ్చింది జానకి. నాన్నగారి సంస్కారం నాకు తెలుసమ్మా. అతను కాదనరనే అనుకుంటున్నాను. చాలా కాలం స్నేహితులుగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పరచుకుని మరీ ఈ పెళ్లికి సిద్ధపడ్డాం. కాబట్టి నాన్నగారిని ఒప్పించి ఎలాగైనా మా పెళ్లిని జరిపించాల్సిన బాధ్యత నీదేనమ్మా. ఆర్ద్రంగా అన్న రామం మాటలు ఆ తల్లి గుడ్డెను కదిలించాయి. కాసేపు అక్కడ మౌనం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జానకి అంది, అసలు విషయం మర్చానురా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అంటున్నావు. మన పరిస్థితి కూడా నీకు తెలుసు. మీరు పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా మీ నాన్నగారు ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంకా అప్పుల బాధల నుంచి విముక్తి కాలేదాయన. అందుకని అత్తవారు ఆర్థికంగా బాగుంటే నీ జీవితం హాయిగా సుఖంగా సాగిపోతుంది. ఇదేదో నేను స్వార్థంతో చెబుతున్న మాటలు కావు. అలా అని అత్తవారిపై ఆధారపడమని కూడా చెప్పటం లేదు. కాని వారి పరిస్థితి బాగుంటే నీకు ఏ విధంగానైనా ఉపయోగపడుతుందని నా ఆలోచన. కాబట్టి ఈ విషయం మరికొద్ది రోజులు ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. అప్పుడు మీ నాన్నగారికి విషయం చెబుతాను. అంతవరకు ఓపిక పట్టు అంది. రామం మౌనంగా క్రిందకు దిగిపోయాడు. కాని ఆ రాత్రి జానకి పడుకునే ముందు ఉండబట్టలేక ఆ విషయం భర్తతో చెప్పింది. అతనంతా విని, ఈ విషయం ఇంతకు ముందెప్పుడు వాడు చెప్పలేదు. అన్ని వాళ్ళు నిర్ణయించుకుని మరి ఇప్పుడు మనకు చెబితే మనం ఏం చేయగలం చెప్పు. అదీకాక వాడి చదువు, పిల్ల పెళ్లి, పురుడు వీటన్నిటికీ చాలా అప్పులు చేయవలసి వచ్చింది. చివరికి పాపిష్టివాణ్ణి. మన మొదటి పెళ్లి రోజునాడు నీకు చేసిన బంగారు గాజుల వాగ్దానాన్ని కూడా తీర్చలేకపోగా నీ ఒంటి మీద తులం బంగారం లేకుండా అన్నీ అమ్మేసిన అసమర్థుణ్ణి. చివరకు వాడు పెళ్ళైనప్పుడైనా నీ కోరిక తీర్చాలి అనుకున్నాను. కానీ నువ్వు చెబుతున్న ప్రకారం ఇప్పుడు కూడా ఆ కోరిక తీరేటట్టు లేదు. ఏం చేస్తాం, మన ప్రారబ్ధం. అతను మాట్లాడుతుంటే గొంతు బొంగురుపోసాగింది. అతని ఆవేదన చూస్తుంటే జానకి ఏం చేయాలో తోచటం లేదు. ఒక ప్రక్క కొడుకు అభ్యర్థన,
వద్దని భర్త అభ్యంతరం. ఏం చెయ్యాలని ఆమె మదన పడసాగింది. చాలాసేపటి వరకు ఆమె మనిషి కాలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత స్థిమితపడి, ఆ రోజు మీరు నన్ను ప్రేమించి మా నాన్న ఎన్నో బాధల్లో ఉన్నా నన్ను పెళ్లాడలేదా? ఎందుకు? నాకోసమేగా. అప్పుడు మీరు ఇవన్నీ ఆలోచిస్తే మన పెళ్లి అయ్యేదంటారా? మీలాగే మీ కొడుకు కూడా. ఆ పిల్ల అందంగా తీర్చిదిద్దినట్లు ఉంది. వాళ్ల జంట చూడముచ్చటగా ఉంది. పైగా వాళ్ళిద్దరికీ ఇక్కడే ఉద్యోగం. వాళ్ళిద్దరూ సంపాదిస్తుంటే మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ అప్పులన్నీ వాళ్ళే తీరుస్తారు. ఎందుకో ఆ అమ్మాయిని చూస్తే చాలా మంచిదానిలా కనిపిస్తోంది. ఇక నా బంగారు గాజుల సంగతంటారా? వాటిని మీరు పదవి విరమణ చేసేటప్పుడు వచ్చే డబ్బుతో కొందురుగాని. అయినా పిల్లలు జీవితంలో స్థిరపడి హాయిగా ఉంటే నాకు అదే 10,000. ఈ కానుకలేవి ముఖ్యం కాదు. కాబట్టి మీరవేవీ మనసులో పెట్టుకుని బుర్ర పాడు చేసుకోవద్దు అంటూ సవివరంగా చెప్పటంతో రమణమూర్తి మనసు స్థిమితపడి నిశ్చింతగా నిద్రలోకి జారుకున్నాడు. మరో 4 రోజుల తర్వాత రామం సులోచనల వివాహం ఆర్భాటం లేకుండా సాదాసీదాగా జరిగిపోయింది. సులోచన తండ్రి ఆర్థికంగా స్థితిమంతుడు కాకపోవటంతో పెద్దగా కట్న కానుకలు ఇవ్వలేకపోయాడు. జానకి మాత్రం పట్టుబట్టి కోడలికి పుస్తల తాడుతో పాటు గొలుసు కూడా చేయించింది. కాలచక్ర భ్రమణంలో సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొడుకు కోడలు ఉద్యోగం చేస్తూ రమణమూర్తి అన్ని అప్పులు తీర్చేశారు. అదీగాక ఆ సంవత్సరం ఆడబడుచు స్మృతిని, భర్తని పండక్కి పిలిచి బట్టలు పెట్టి ఎంతో గౌరవించింది సులోచన. ఆమె సత్ప్రవర్తనతో సులోచన ఆ ఇంట్లో వాళ్ళందరికీ దగ్గరైంది. ఇప్పుడు రమణమూర్తికి కోడలంటే చాలా అభిమానం. ఆ ఇంటి పెత్తనమంతా ఆమెదే. ఆ రోజు రామం సులోచనల మొదటి వివాహ వార్షికోత్సవం. ఆ రోజుని ఆ ఇంట్లో అందరూ పండుగలా జరుపుకున్నారు. చివరిగా భోజనాల ముందు సులోచన అత్తమామల కాళ్లకు దండం పెడుతూ ఒక ప్యాకెట్ అత్తగారి చేతిలో పెట్టింది. జానకి ఆశ్చర్యపోతూ దాన్ని తెరిచి చూసింది. అందులో ఉన్న వస్తువుల్ని చూసి ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. వాటిని చూసిన రమణమూర్తి కూడా చేష్టలుడిగి చూడసాగాడు. అందులో పచ్చగా ధగధగా మెరిసిపోతూ కనిపించాయి డజను బంగారు గాజులు. ఇద్దరూ అయోమయంగా కోడల వైపు చూడసాగారు. ఆమె కంట్లో సన్నని నీటితరని గమనించారు ఆ దంపతులు. వెంటనే రామం వైపు తిరిగి, ఏమిటి విషయం అని కళ్లతోని సంజ్ఞలు చేశారు. అతను తల అడ్డంగా ఊపుతూ తనకేం తెలియదని అమాయకంగా ముఖం పెట్టడంతో సులోచన వైపు తిరిగారు మళ్ళీ. అప్పుడు సులోచన కంటనీరు తుడుచుకుంటూ, నిజంగా మీరిద్దరూ నాకు అత్తమామలు కారు, తల్లిదండ్రులు. మా అమ్మ అకస్మాత్తుగా చనిపోవటంతో జీవితం నాకు చాలా నిరాశాజనకంగా తోచే సమయంలో నా అదృష్టం కొద్దీ ఈ ఇంటి కోడలనయ్యాను. చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కుటుంబాలను చూశాను. కానీ ఇంట్లో మనుషుల మధ్య నుండే ప్రేమాభిమానాలు, ఆత్మీయతలు నేనెక్కడా చూడలేదు. ఆ రోజు అత్తగారి జోక్యం వల్లే మా వివాహం జరిగిందని నాకు తెలుసు. కానీ మా మొదటి రాత్రి మీ అబ్బాయి ద్వారా విషయం తెలిసింది. మామయ్య గారు మీకు ఎప్పటినుంచో బంగారు గాజులు చేయించాలనుకుంటున్నారని. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అది కుదరలేదని తెలిసి నేను చాలా బాధపడ్డాను. కానీ అప్పట్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. అందుకే ఈ సంవత్సరం ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున ఆదా చేశాను. అదీకాక మా అమ్మ చిన్నప్పుడు నా పేర 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సొమ్ము రెండింతలై మొన్ననే అందింది. విషయం చెబితే మీరందరూ కోప్పడతారని ఎవరికీ చెప్పకుండా అత్తగారికి ఇష్టమైన ఈ బంగారు గాజుల్ని చేయించాను. నిజంగా ఈ విషయం మీ అబ్బాయికి కూడా ఇప్పటిదాకా తెలీదు. మా మామగారు అత్తగారికి ఎప్పుడో చేసిన ఈ చిరు వాగ్దానాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ఇంటి కోడలుగా నా మీదుంది. అందుకే మా వివాహ వార్షికోత్సవం రోజున ఈ చిరు కానుక ఇస్తున్నాం. ఈ గాజుల్ని మీ చేతికి మామగారు తన స్వహస్తాలతో తొడగాలని నా చిన్న కోరిక. తీరుస్తారని ఆశిస్తున్నాను అంటూ ఆ గాజుల్ని రమణమూర్తి చేతికి అందించింది. రమణమూర్తి సంభ్రమాశ్చర్యాలతో ఆ గాజుల్ని జానకి 2 చేతులకి తొడిగాడు. ఆ దృశ్యం చూస్తున్న జానకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ప్రేమతో కోడల్ని అక్కున చేర్చుకుంది. వారిద్దరినీ చూసి తండ్రి కొడుకులిద్దరూ మనస్ఫూర్తిగా ఆనందించారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.